ఏమండి 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 ఒక్క సెకండ్ నలుగురు ఐదుగురు చేతులు పట్టుకోండి. తండ్రి కుమార రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ ఒక్క నిమిషం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని విక్రిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా కలగలేదు. ఆయన భాస్కరామయ్య గారు మీ దాసుని జ్ఞాపకం చేసుకొని పిలిచిన కృపను బట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభోత్సవం చేయించుండగా ఈ స్థానంలో మీరున్నండి. మీ ఆత్మతో నింపి ప్రారంభిస్తున్న ఈ యొక్క వ్యాపారం 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడవని సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అబ్రహాం అంటే క్రైస్తవ జీవితానికి మూల పురుషుడు. అతని కుమారుడు ఇస్సాకు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. వారి దేవుడే మన దేవుడు. ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే గొప్పవాడయ్యాడు. ఎలా అయ్యాడంటే క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. మరి దేవుడు భాస్కరామయ్యను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క వ్యాపారమును క్రమక్రమముగా ఆయన అభివృద్ధి పరిచి ఆయన నామమునకు మహిమ తెచ్చుకుంటాడని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న మాటలు దేవుడు తీర్చును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు బాబు. మీ దయను బట్టి, కృపను బట్టి మీ దాసుడు భాస్కరాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆయన కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా కలగలేదు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మిమ్మల్ని ముందుగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సన్నిధిలో మీరునండి. పెట్టి చేస్తున్న ఈ వ్యాపారం తోడుగా ఉంది. 30 అంతలు 60 అంతలు తపరించే భాగ్యం ఆనాడు ఇస్సాకును ఆశీర్వదించినట్లు ఆయన క్రమముగా అభివృద్ధి పొంది ఈ సాక్షిగా నీ బిడ్డగా నిలవబెట్టమని, నీ నామానికి మహిమకరంగా వాడుకోమని మా ప్రభును రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ చెప్పండి రాజు గారు. నీర్జాపురం, నా పేరు కోడ విజయరాజు. ఒక్కలగడ్డ ఆదాం గారు ఎక్స్ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఎప్పుడు ఎవరికి గుర్తింపు రాని విధంగా ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే అనే వారికి స్పెషల్గా సీటు కేటాయించిన ఒక గుర్తింపు పొందిన ఆదాం గారుగా అతని కొడుకుగా అలాంటి గుర్తింపు తెచ్చి పేదవాడికి అన్యాయం జరగకుండా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఆ డబ్బు తీసుకుంటూ దొరికినాక వాడిని మోసం చేయడం జరుగుతూ ఉంది. అలాంటి జరగనీయకుండా తన సాయశక్తులా కృషి చేసి పేదవాడికి న్యాయం జరిగేలాగా అతని కాగితాల పూర్వకంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా అండదండలతో ఉంటాడని, అది వృద్ధి చెంది 100 ఫలింపాలు చేయాలని ఆశీర్వదిస్తున్నాను. ఓకే. రియల్ ఎస్టేట్లో నెంబర్ 1గా బతకాలని ఆంజనేయ. మా గ్రామంలో మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడతాం. మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ ప్రజలందరికీ ఒక్కరికడ భాస్కర్ గారు మరి రియల్ ఎస్టేట్ పెట్టి మరి మన గ్రామంలో ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడాలనే ఆలోచనతో అతను ముందుకు వస్తున్నాడు. మేము అతన్ని ఆ యేసుక్రీస్తుని ఆశీర్వదిస్తున్నాం. ఆయన ఆశీర్వదించాలని చెప్పి మా ముందుని కోరుకుంటున్నాం. మా ఊరికి కూడా ఆయన డెవలప్ అవుతే మా ఊరికి కూడా మేలు జరుగుతున్న దేశంలో రియల్ ఎస్టేట్ పెట్టి బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం 12వ వచనం చదువుకుందాం.
ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. గ్రామంలో ఈరోజు ఒక్కలాడు విజయభాస్కర్ గారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం షాప్ ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కొనుగోళ్ల అమ్మకాలు అనేవి ఇప్పుడు మీర్జాపురం అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ప్రతి సామాన్యుడికి కూడా ఇళ్ళు స్థలాలు కొనుక్కునే విధంగా మార్కెట్ని అందుబాటులో తీసుకొచ్చి ఆ రేటు కన్విన్స్ చేసి మంచి ధరలకు చేసి కొనుగోళ్ల అమ్మకాలు చేసి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా ఆశీస్సులు చాలా సంతోషంగా ఉన్నాయి. మీర్జాపురంలో రియల్ ఎస్టేట్ ఆఫీసు పెట్టినందుకు ఒక్కలగడ్డ భాస్కరానికి, ఈ గ్రామ ప్రజలకి, గ్రామంలో అన్నకి సహకరిస్తున్న ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న ఎట్లాగో ఎక్స్ఎమ్మెల్యే పెద్ద విధానాన్ని కొనసాగించాలని పేద ప్రజలకు ఆయన దగ్గరగా రేట్లు అనుకూలంగా ఇచ్చేటట్టు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు గృహ నిర్మాణానికి, అట్లాగే రైతులకి కూడా అందుబాటులో ఆ పొలాలు ఇప్పించి తీసుకొని మళ్ళీ వాళ్ళకి అమ్మే విధంగా సహకరిస్తాడని మేము అక్కడ వచ్చినటువంటి అందరూ, నేను కూడా అన్న బ్రదర్ని, నేను అన్నకి ఈ నియోజకవర్గ స్థాయిలో అన్నకి నేను కూడా ఆయనకి తోడుగా ఉంటానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎవరో శ్రీను గారు వాళ్ళ ముగ్గురు అయితే చాలా సార్. ఈరోజు మా మిత్రుడు, మా సహోదరుడైన ఒక్కలగడ్డ భాస్కర్ గారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క మెట్ట ప్రాంతంలో ఆయన ఈ యొక్క వ్యాపారం చేస్తూ సామాన్యుడికి కూడా ఒక ఇల్లు అందివ్వాలన్న, ఇళ్ల స్థలం అందివ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వ్యాపారం మొదలుపెట్టినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ యొక్క మీర్జాపురం గ్రామం ఇండస్ట్రీ ఏరియా కూడా ఇక్కడ దగ్గరలో ఉండటం వలన ఈ యొక్క వ్యాపారం ఆయన ఇంకా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు అనేది కల్పించాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. అలాగే పొలం అమ్మకం, కొనుగోలు వ్యాపారం కూడా చేస్తూ రైతులకి లబ్ధి చేకూరుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు చూడండి. ఓకే, క్లాప్. ఓపెన్ చేసాం. లేదు కదండి అవకాశం, లోపల కూర్చుంటాక అవకాశం లేదుగా. ఒక్కలగడ్డ భాస్కరరావు బాబాయ్ మీర్జాపురంలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడతాం, ఒక కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతూ షాప్ పెట్టి ఒక ఆఫీస్ పెట్టి కుర్రోళ్ళు మెయింటైన్ చేసి చాలా సంతోషకరంగా ఉంది. ఇంకొకటి పొలాలు స్థలాలు అమ్మటము కొనటము సహజంగా జరుగుతుంది. లోపలగా పబ్లిక్గా నేనున్నానని ముందు భాస్కర్ బాబాయ్ ఒక ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేసి చక్కగా డెవలప్ చేస్తున్నందుకు బాగా వందనాలు. అందరికీ నమస్కారం అండి. మరి ఎన్నో సంవత్సరాల క్రితం ఒక్కలగడ్డ ఆదాం గారు చేసినటువంటి సేవలు ఈనాటికి కూడా మర్చిపోలేనివి. మరి వారి కుమారులు భాస్కర్ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా మరి తండ్రి చేసినటువంటి సేవలు కొనసాగించబడేలాగా మరి పేద ప్రజలకు అనేక మందికి మరి తక్కువ రేట్లోనే వారు మరి సేవ చేసే విధంగా ఈ యొక్క అవకాశాన్ని వారు సద్వినియోగపరుచుకొని వారి తండ్రి గారి యొక్క పేరును ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సదావకాశంగా దీన్ని తీసుకొని మరి ఇది వారి కుటుంబాన్ని ఎంతో దీవెనకరంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం దీవించబడును గాక. ఆమేన్. సార్ ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఒక్కలగడ్డ ఆదాం గారు అంటేనే మన రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలో కూడా ఒక మంచి బ్రాండ్ ఉంది. ఆయన అందరూ కూడా పేదలకు పెన్నిదిగా ఉన్నారు. మీరు స్టార్ట్ చేయబోయే ఈ రియల్ ఎస్టేట్ కూడా మరి పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటుందని అనుకోవచ్చా? ఎలా చేయబోతున్నారు? తప్పకుండా నేను రియల్ ఎస్టేట్ పేదలకి, మధ్యతరగతి వారికి, ఇంకా బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళ కింద కూడా మా నాన్నగారి ఆశయాలు నేను తీసుకుంటూ
ఆదాయం గారు ఆయన ఉన్న పేరు తిరువురు ఎమ్మెల్యేగా చేసుకుంటూ ముందుకెళ్తాను. ప్రతి ఒక్కరిని అభివృద్ధి చెందే మార్గంలో ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన ఉంది. ప్లస్ ఇక్కడ మల్లవల్లిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి పక్కన పొలాలు కూడా ఉన్నాయి. వాటిలో వెంచర్లు వేసి పెద్దవాళ్ళకి ఒక ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో నేను కట్టడం జరిగింది. అందరూ మన పెద్దలందరూ ఊరు పెద్దలందరూ సహకరిస్తున్నారు. వాళ్ళందరూ నా వందనాలు తెలియజేస్తున్నారు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాది మీర్జవరం గ్రామం. మా ఒక్కలగడ్డ ఆదాం గారు తిరుగురు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయన ప్రజలకు అందించిన సర్వీస్ను విజయభాస్కర్ గారు, ఒక్కలగడ్డ ఆదాం గారు చిన్నబ్బాయి అదే సర్వీస్ని ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు మా ఏరియాలో ఇండస్ట్రీ పడిన ఆనందంలో ఇక్కడ ప్రజలకి రైతులకి మధ్యలో భూములు కొనుగోలు అమ్ముగోలు చేసి ప్రజలకి అనుకూలంగా రేటుని మధ్యవర్తిగా కన్విన్స్ చెప్పి భూములు కొనుగోలు అమ్ముగోలు సందర్భంగా రైతుకి సామాన్యుడికి మధ్యలో పెద్దగా ఆయన సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మా ఊర్లో ఈ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని మా హృదయపూర్వక వందనాలు.